ఇరాన్‌ని తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు. షియా ముస్లింలు తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. వాళ్ళు తమ మతాచారాల ప్రకారం వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళని హింసించుకుంటారు. అంటే శారీరకమైనటువంటి కష్టానికి సిద్ధపడ్డటువంటి ప్రాణులు. ఇంకోటి బలిదానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాబట్టి, బలిదానం మతం కోసం ప్రాణాలర్పించడం ద్వారా స్వర్గానికెళ్తామని భావించేవాడు. అంత కసిగా ఉండేటటువంటి వాళ్ళు. అంత స్ట్రాంగ్ ఫోర్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు? ఒకటి స్వదేశీ మహిళల్ని అసంతృప్తి పరచడం. ఆ మహిళల పట్ల అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టడం. ఇప్పుడు పాకిస్తాన్‌లో బానే తిరుగుతున్నారు గదా! బంగ్లాదేశ్‌లో బానే తిరుగుతున్నారు గదా మహిళలు. బుర్కా యేసుకుంటారు అంతేగాని విపరీతమైన రిస్ట్రిక్షన్స్ తాలిబాన్ల తరహా రిస్ట్రిక్షన్స్ లేవు గదా! ఇక్కడ తాలిబాన్ల కంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దాంతో మహిళలు అసంతృప్తి పాలైతే, ఆ మహిళల భర్తలు, తమ్ముళ్ళు, అన్నలు, నాన్నలు ఆగ్రహావేశాలకు గురయ్యారు. అది నంబర్ 1 ఫెయిల్యూర్. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇరాన్ ఆ వ్యవహారాన్ని చల్లబరచకపోగా అణచివేయాలని చూసింది, ప్రజలు ప్రాణాలు తీసింది. అందుకోసమే ఆ ప్రజల్లో వ్యతిరేకత 70% మంది వ్యతిరేకిస్తారు. సొంత మతస్థులు 60-70% మంది సమర్థిస్తారు. ఏది డైరెక్ట్ మతస్థులు. వేరే మతం వాళ్ళని మార్చినటువంటి వాళ్ళైతే 70% మంది వ్యతిరేకిస్తారు. ఇది ఒక యాస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఖొమైనీని కాపాడుకోలేకపోయింది. అమెరికా రెడీలో ఉంది అటాక్ అని తెలిసి కాపాడుకోలేకపోయింది. అలాగే ఆయుధాలు పెద్ద ఎత్తున ఉంది గానీ, ప్రపంచంలోని మిగతా దేశాలతో మిత్రత్వం మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయింది. సంపద పెట్టుకుని ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మిస్సైళ్లు పడుతున్నాయి. 100 వెళ్తే 10 రీచ్ అవుతున్నాయి. 90 ఫెయిల్ అవుతున్నాయి. ఇదివరకు ఒక్కటే అయ్యేది. 90 ఫెయిల్ అవుతున్నాయి. 10 రీచ్ అవుతున్నాయి. అంటే అంత ఆయుధాలు పెట్టుకుని అన్ని కోట్ల రూపాయలు, వేలు కాదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుని ఫెయిల్ అయితే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ యుద్ధంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలు.